ఏపీలో ఈ 4 years జగన్ గవర్నమెంట్ ఎలా ఉందండి? ఏపీలో ఈ 4 years జగన్ ప్రభుత్వం అనేది లేబర్ వాళ్ళకి అందవలసిన స్కీమ్స్ అనేవి అందాయి. ప్రతి ఇంటికి 50,000 నుంచి ₹1,00,000 వరకు అందాయి. కాకపోతే ఏంటంటే ఎట్ ఏ టైం అనేది కక్ష రాజకీయాలు అనేవి అప్లై అయ్యాయి ప్రతిపక్ష పార్టీల మీద. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల మంది సెంటిమెంటల్ ఫూల్స్. ఎంత మంచి చేసినా సరే కక్ష రాజకీయాలు చేస్తే మాత్రం ఒప్పుకోం. మనకి ఎవరో బండి మీద వెళ్ళిపోతున్న వాళ్ళు మనకు పడకపోయినా అతని మీద మన కోపం ఉన్నా సరే అతని స్టాండ్ ఉండిపోయిందంటే దూరం నుంచి కేకేస్తాం, వేరే వాళ్ళకి చెప్పి ఆ స్టాండ్ తీయండి అని చెప్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరగకూడదు. అతని మీద ఎంత కక్ష ఉన్నా సరే అతను నష్టపోకూడదు అన్న సెంటిమెంట్తో ఉంటాం. అలా ఏం జరిగిందంటే ప్రతిపక్ష పార్టీల మీద కక్ష రాజకీయాలు పెట్టుకొని వాళ్ళు జైల్లో పెట్టడం, ఆ విధంగా చేయడం వల్ల ఈ అందించినటువంటి ఈ పథకాలన్నీ, ఈ నవరత్నాల పథకాలు అనేవి ఒకవైపుగా రన్ అవుతున్న కొలది ఒకవైపుగా వాటికి డ్యామేజ్ జరిగింది. ఇక ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటది అనేటానికి 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడుకి నీతి నిజాయితీ నిస్వార్థం అనుకున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఏడవడం వల్ల అసలు ఇతని నీతి ఎంతవరకు ఉంది, ఇతని నిజాయితీ ఎంతవరకు ఉంది, ఈ నీతి నిజాయితీ ఆ 40 సంవత్సరాల అనుభవంకి తోడైతే ఏ విధంగా ఉంటది అనేది కొంతమంది ఓటర్స్ చూస్తున్నారు. సో ఆ రకంగా ఈ నీతి నిజాయితీ తోడైతే వీళ్ళిద్దరు కలిపి పాలన ఏ విధంగా చేస్తారనేది ఒకసారి చూడడానికి వీళ్ళిద్దరికి గవర్నమెంట్ అందజేస్తే, ప్రభుత్వం ఫామ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.